హలో అందరికీ నేను మళ్ళీ వెళ్ళిపోచ్చేసినాను కాదేటి. ఒరే ప్రపంచ యాత్రికుల్లాగా 190 దేశాలు తిరగకపోయినా కనీసం పాపికొండలోనే వెళ్ళొద్దామని స్టార్ట్ అవుతున్నాం బెంగళూరు నుంచే. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఫోటోగ్రఫీ. మీరు నా ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట ఐటెన్ పిడేలోని కొట్టండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే బుడుంగు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గంట గంట ముఖ్యం బిగులు. పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేద్దామని గూగుల్లోకి వెళ్ళి 4 వెబ్సైట్లు తిరిగి ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి ఇద్దరికి ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ ఎత్తాడు. వాడు ఫోన్ ఎత్తగానే, భయ్యా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, పాపికొండలు ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు ట్రిప్ ప్లాన్ చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తావా అంటే, వాడు ఈ డీటెయిల్స్ అన్నీ నీకు తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి అన్నాడు. ఒరే ఇప్పుడు దేవర కథ చెప్పి ఇవన్నీ చెప్పే వరకు తెల్లారిపోద్ది, కానీ తొందరగా డీటెయిల్స్ చెప్పరా బాబు అన్నాను. ఈ లోపల ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ వాడికి కాల్ చేసి, భయ్యా ఈ దేవరా, తెలుగువేర, లేవరా, గంగలపడి సావరా ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా డీటెయిల్స్ చెప్పు భయ్యా పాపికొండల కోసం అంటే ఆడొక మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. రాజమండ్రి నుంచి పాపికొండలకి రకరకాల ప్యాకేజీలు ఉన్నా మెయిన్ తీసుకున్న ప్యాకేజ్ మాత్రం 2 days ప్యాకేజ్. ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ డే రాజమండ్రి నుంచి పాపికొండలు తీసుకెళ్తారు. పాపికొండలు చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు కాటేజెస్లో నైట్ స్టే, మళ్ళీ నెక్స్ట్ డే అప్ టు భద్రాచలం. బెంగళూరు నుంచి పాపికొండకు వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్. ఇది డైలీ ట్రైన్ ఫ్రమ్ బెంగళూరు టు కాకినాడ. ఇది మార్నింగ్ అరౌండ్ 3:30కి రాజమండ్రి రీచ్ అవుతుంది కాబట్టి మనం హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాజమండ్రి నుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదే బెంగళూరు ఎస్ఎంఈటీ స్టేషన్. ఇది చూడడానికి బాగా క్లీన్గా ఉంటుంది. అదే మన రావుగోపాలరావు స్టైల్లో చెప్పాలంటే ఇది రైల్వే స్టేషన్కి ఎక్కువ, మెట్రో స్టేషన్కి తక్కువ. మడిసి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలరా సెక్రటరీ. ఊరికే తిని తొంగుంటే మడిసికి గుడ్డికి తేడా ఏటుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్పులు ప్లాన్ చేస్తుండాలి. ఇప్పటికీ ఈ ట్రిప్ 10 సార్లు ప్లాన్ చేసి వెళ్ళలేకపోయాం. ప్రతిసారి బాలయ్య బాబుని గుర్తు చేసుకొని సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి అని సర్దుకుపోయాం. కానీ ఈసారి అలా కాదు. ఈ టైగర్కి టైం వచ్చింది. బర్రెలు అమ్మేసి సికంతులకు అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులతో ఈ ట్రిప్ ప్లాన్ చేస్తే ఇక మనల్ని ఆపేదే లేదు రాజా. రమణ లోడ్ ఎత్తాలరా, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. తొందరగా చిప్స్, పబ్స్, డ్రింక్స్, జంక్స్ అన్నీ త్వరగా తీసుకోరా రే. ట్రైన్ రైట్ టైంకి మార్నింగ్ 11:30కి ఎస్ఎంవిటీ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఒకటే స్పీడ్. ఈవినింగ్ 5:30కి తిరుపతి రీచ్ అయ్యాం. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండలు ఎంకన్న సామె నా వెనకాల ఉండి ట్రిప్ కానీ సక్సెస్ఫుల్ చేసినాడా సామే. చాలా ఎక్కువ ట్రిప్స్ ప్లాన్ చేసి పూడుస్తా సామే. ఇప్పుడు టైం ఉదయం 4:53 అయింది. ట్రైన్ గంట లేట్గా రాజమండ్రి చేరుకుంది. మేము 10 మంది ఉన్నాం అని చెప్పి మా కోసం బొలేరో వెహికల్ పంపించాడు మా టూర్ ఆర్గనైజర్. అతడు స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాడు మా కోసం. మేము అతడు సినిమాలో బ్రహ్మాజీ అని బ్యాచ్ లాగా ఇరుక్కుని హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అదే బొలేరోలో చెలోరే అని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఓడి అమ్మ పంటే, ఇది మన పడవేనా ఏంటి, లెగెత్తరు యాజము, లెగెత్తు అని లెగెత్తుకుంటూ వెళ్ళి బోట్ ఎక్కేసాం అనమాట. బుజ్జితల్లే ఒరే, పడవ కనిపిస్తే బుజ్జితల్లి బ్యాక్గ్రౌండ్ వేసుకోవడమేనా? ఇది చేపల పడవ కాదరా బాబు, ప్యాసింజర్లు ఎక్కే పడవ. అయినా ఇది తండేలు సినిమా కాదురా, గోదావరి సినిమా. బోట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే మొబైల్ నెట్వర్క్ పోయింది. అదేంటి భయ్యా అప్పుడే నెట్వర్క్ పోయింది అని అడిగితే, ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఆల్రెడీ కాషన్ కియా, ఆల్రెడీ అన్నాడు. ఇంకా మనం కూడా ఏదో ఒకటి కవర్ చేయాలి కదా. అందుకని తెలుసును డాడీ తెలుసును, పప్పా తెలుసును, నాకు తెలుసును,
తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నాకు తెలుసును ఇక్కడ సిగ్నల్ ఉండదని నాకు తెలుసును అని కవర్ చేశాను. కాబట్టి అది సంగతి. మరి బోట్ స్టార్ట్ అయ్యాక ఇంక సిగ్నల్ ఉన్నది కాబట్టి ముందే వాట్సాప్లో, ఈమెయిల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీరు ఎవరెవరికి మెసేజ్లు పెట్టాలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి బోట్ స్టార్ట్ అయ్యాక ఇంక నో మెసేజెస్, నో కాల్స్. ఏంటి భయ్యా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ఉప్మా పెట్టారా అని అడిగినందుకు వంతెన కింద వెళ్తున్న బోట్లోని మంతెన సత్తున్నారా అనిలా ఫీల్ అయిన నా పక్కన కూర్చున్న అంకులు ఇడ్లీ తాలూకు గొప్పతనం కోసం 5 నిమిషాల క్లాస్ పీకాడు. టిఫిన్ చేసుకొని బోటు వెనక్కి వచ్చి అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే ప్రకృతి కూడా మన పిలిచింది. సరే వస్తున్నా అంటూ బాత్రూమ్ ఎక్కడుందా అని బోట్ అంతా తిరుగుతూ వెతుకుతున్నా. ఇంకా ఎంతసేపు రా, త్వరగా రా అన్నది ప్రకృతి. వస్తున్నా సుధా అని ఆగమని చెప్పి బోటు నడిపే మా కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, భయ్యా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా అని అడిగితే, నన్ను బాత్రూమ్ ఎక్కడని అడుగుతాడేంటి సుధా వీడు అని చాలా సీరియస్ అయ్యాడు. ఈలోపు వేరే స్టాఫ్ వచ్చి బాత్రూమ్ ఎక్కడో చెప్పారు. ఎందుకు భయ్యా మన కెప్టెన్ అంత కోపంగా ఉన్నాడు, అసలు ఆయన పేరేంటి అని అడిగితే ఆయన పేరు ఎస్జే సూర్య, సన్ ఆఫ్ ఉన్నికృష్ణన్ అని చెప్పాడు. ఓ అరవమా, అరవం అంటూనే గట్టిగానే అరుస్తున్నాడే అనుకున్నాను మనసులో. ఈలోపు చుట్టూ ఉండే లంక గ్రామాల డీటెయిల్స్ చెప్తూ, అకార్డింగ్ టు గివెన్ సర్వే నంబర్స్ దీస్ ముంపు గ్రామాలు బిలాంగ్స్ టు పోలవరం ప్రాజెక్ట్ యూనో అన్నాడు. అంటే ఈ విషయంలో మనం ఏం చేయలేమా అని అడిగాను. నాకు కొద్దిగా చాదాస్తూ అనుకొని, ఏమైనా చేస్తే గవర్నమెంటే చేయాలి, నువ్వు నేను ఏం చేయలేం అని చెప్పాడు. గేరు మార్చి బోటు స్పీడ్ పెంచి మా కెప్టెన్ స్పీడ్ ఎరగదీస్తూ గోదావరిలో దూసుకెళ్తున్నాడు. అదిగో ఆ కనిపించేదే సుడిగొండాల పాయింట్. ఇక్కడ లోతు 300 అడుగులు ఉంటుంది. ఇక్కడ ఇదివరకు చాలా ప్రమాదాలు జరిగాయి. ఒకసారి ఒక పడవ మునిగిపోయింది కూడా అని చెప్పేసరికి బోట్లోని కొందరు శివయ్యా అని అరిచారు. ఇంకొంతమంది సాయిరామ్ సాయిరామ్ అని అరిచారు. ఈ సుడిగుండాల పాయింట్ ఎప్పుడు దాటుతావరా బాబు అని భయపడి చూస్తూ ఉంటే తెలుగురాను ఒక ఒడియా బ్రదరు, భయ్యా ఇక్కడ నిల్చుంటాను ఒక ఫోటో తీస్తావా అని అడిగాడు. ఏం గుండ్రా వీడిది అనుకొని ఒక ఫోటో తీశాను. ఈలోపు టైం 1 గంట అయింది. గుండెల్లోని భయాన్ని పొట్టలో ఉన్న ఆకలి డామినేట్ చేస్తుంది. భయపడినంత వరకు చాలు కానీ వచ్చి లంచ్ చేయండి అని పిలిచారు మన బోట్ స్టాఫ్. మనం ఏమైనా గోదావరి జిల్లాకు వచ్చి సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళమా 190 రకాలతో భోజనం పెట్టడానికి? జస్ట్ చుట్టూ చూపుకి వచ్చిన గెస్ట్లు. అందుకే సింపుల్గా లెమన్ రైస్, వైట్ రైస్, టమాటా పప్పు, గుత్తొంకాయ కూర, సాంబారు, పెరుగుతో లంచ్ అరేంజ్ చేశారు. అదిగో అదే పాపికొండల వ్యూ పాయింట్. అది చూడగానే మనసులో ఇందువదన కుందరదనం అంతగమన మధుర వచన వావ్ అని అనుకున్నాను. ఇక్కడ కనపడే ఊరి పేరు పేరంటాలపల్లి. బెజవాడ బస్టాండ్లో బస్సుల్లాగా మేము వచ్చేసరికి అక్కడ చాలా బోట్లు ఉన్నాయి. బోటు సందుల్లో గ్యాప్ చూసిన మా కెప్టెను అదే సందు అనుకొని బోటుని గట్టిగా ఉరికించి అందులో ఇరికిచ్చాడు. ఈ పేరంటాలపల్లి ఒక చేంజ్ ఓవర్ పాయింట్. అంటే ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళేవాళ్ళు ఇక్కడ బోటు మారి వేరే బోట్ ఎక్కాలన్నమాట. ఇక్కడ చూడడానికి ఒక శివాలయం కూడా ఉంటుంది. కెమెరా నాటేవాడు ముందే చెప్పేస్తున్నాను భయ్యో, ఆ తర్వాత మళ్ళీ చెప్పలేదు అనొద్దు. బాబు ఇక్కడ అందరూ బోటు దిగాలి, ఇప్పుడు ఇక్కడ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అని అనౌన్స్ చేశారు. సరే అని బోటు దిగి పేరంటాలపల్లిలో పేరంటానికి వచ్చిన లేడీస్ని దాటుకుంటూ ముందుకెళ్ళాము. అక్కడ సోడా కోసం శ్రీదేవి సోడా సెంటర్ దగ్గర ఆగి, భయ్యా 2 పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత ఐస్ వేసి మళ్ళీ ఫుల్గా సోడాలో గ్యాస్ నింపి
మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ నిమ్మ సోడా ఒకటి చెయ్యి అని చెప్పి తలో గ్లాసు తాగాం హాయిగా, కడుపులో పడుంటుందని చల్లగా. సోడా తాగి బ్రేవ్మని తేంచి అలా నెమ్మదిగా నడుచుకుంటూ శివయ్య గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని, బాబు ఈ ట్రిప్ ఎలాగైనా గట్టెక్కించు సామి అని బయటకు వచ్చి బోట్ ఎక్కగానే ఓర్ నాయనో ఫ్లాష్ మ్యాన్ అనే స్పీడ్లో రివర్స్ చేసి మా వాడు బోట్ నడుపుతున్నాడు. ఫ్రంట్ నుంచి పాపికొండలు వ్యూ చూద్దామని బోట్ ఫ్రంట్కి వచ్చి వ్యూ చూస్తూ ఉంటే బ్యాక్ నుంచి మా అరవ క్యాప్టెన్ బోట్లో ఫుడ్ ప్రిపేర్ చేసిన అంజిసారు వాడికి సాంబార్లో వేసిన ఇంగు కోసం, వాడు చూసిన సినిమా కంగు కోసం చెప్పి పూడిస్తున్నాడు. ఈలోపు జాతకాలు చూసే జాతిరత్నం ఒక అతన్ని, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఈ పాపికొండల వ్యూ ఇలానే ఉంటుందంటారా, అసలు ఈ పాపికొండల టూరిజం అయినా ఉంటుందంటారా అని అడిగితే గట్టిగా కళ్ళు మూసుకొని తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా, బసకం బప్పారం కాండాలి ఒడ్డు దుమ్ములు రక్తపిశాచం జిలేల్లే, పోలవరం గడబిడ, కంచి కామాక్షి పలుకు మధురి మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు, పలుకుల్లో కేసరి విమల్ పలుకు అని నోట్లో ఉన్న గుట్క తుపుక్కుమని ఉమ్మేసి ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఈలోపు మేము దిగాల్సిన కాటేజీ పాయింట్ రావడంతో బోటు దిగి గట్టు మీదకి రాగానే వీల్ చైర్లో జాలరెడ్ అన్న కనపడ్డాడు. అన్నా ఇక్కడ లగేజ్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా వస్తారా అని అడిగితే, నీ లగేజ్ నువ్వే మోసుకోరా కూల్నా కొడకా అని తిట్టేశాడు. ఇంక చేసేది లెక్క లగేజ్ మోసుకుంటూ పైకెక్కేసరికి రాజశేఖర్ గోళీల ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యి రాజశేఖర్ అంకుశం సినిమాలో వాడిన అదే జీపుని ఇంకా నడుపుతున్న తాతాజీ మమ్మల్ని కాటేజీ దగ్గర దింపేశాడు. సాయంత్రం అలా టీ తాగేసి వాళ్ళు పెట్టిన స్నాక్స్ తినేసి సరదాగా బయట కూర్చొని కబుర్లు ఆడుకుందామంటే కొండ ప్రాంతం అవడం వల్ల బయట దోమలు కుట్టమ్మ కుట్టు కుట్టమ్మ కుట్టు అంటూ కుట్టేస్తుంటే తప్పించుకుని రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డిన్నర్ టైంకి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాం. వెజ్లో ఒక 4 రకాలు, నాన్ వెజ్లో చికెన్ పెట్టాడు. అది తింటూ కూర్చున్న మా బాబాయ్ అబ్బా సూపర్ జంపర్ మే బంపర్ అంటూ లాగించేశాడు. తెల్లారిందోయ్ మామో మావా, పాపికొండల ట్రిప్లో ఇదే లాస్ట్ డే మామా. ఇంత ప్రశాంతమైన మార్నింగ్, పక్కనే గోదావరి, ఎదురుగా పాపికొండలు, చేతిలో వేడిగా టీ, ఇది కాక స్వర్గం ఏముంటుంది ఇంకోటి. మళ్ళీ బెంగళూరు పోవాలంటే నా మనసు పోను 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 బెంగళూరు పోను నే పోను బెంగళూరు పోను అంటుంది. ఇంక నా మనసును ఊరుకోబెట్టుకోవడానికి అది కదరా పిచ్చోడా, ఏదో ట్రిప్కి వచ్చామా చూసామా పోయామా అని ఉండాలి కానీ ఇక్కడే ఉండిపోతానంటే ఎలా. ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదని ఏడు పాపుకొని ఉన్న ఈ కాస్త టైం అయినా కాస్త ప్రశాంతంగా గడపాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ కరెంటు ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకే ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ఇక్కడ ముఖ్యమైన కరెంటు సోర్స్. ఇప్పుడు చూపించే ఈ ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఇక్కడ ఈ చెట్టు కింద మాత్రమే మొబైల్ సిగ్నల్ వస్తుంది, అది కూడా ఓన్లీ ఎయిర్టెల్ మాత్రమే. ఈ కుర్చీలో ఉన్న రాళ్ళ మీద మొబైల్ పెట్టి అలా వదిలేస్తే కాసేపుకి మొబైల్ నెట్వర్క్ దొరుకుతుంది. టెక్నాలజీయా. బాబు బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, త్వరగా రావాలి అని పిలిచారు స్టాఫ్. అబ్బా ఏం స్పెషల్ చేశారో ఏంటో, గోదావరి ఫేమస్ పెసరట్ట లేక దిబ్బరొట్ట లేక పూరియా అని ఆలోచించుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా లోనికి వెళ్ళి ఏంటి సార్ స్పెషల్ అని అడిగితే ఉప్మా, ఇడ్లీ, సాంబార్, చట్నీ అన్నాడు. ఓరి నీ అమ్మ బడవ, ఇదేందయ్యా ఇది, నేను చూడలా, కాపాడండి అయ్యా నన్ను,
మళ్ళీ అదే బ్రేక్ఫాస్టా అని ఏడుపు మొహం పెట్టి ఇంక చేసేదేం లేక తగలబెట్టండి సార్ నిరంజన్ గారు తగలబెట్టండి అని మళ్ళీ అదే తిన్నాం. ఫీల్ అవ్వకండి సార్, బ్రేక్ఫాస్ట్ బోరింగ్గా ఉన్నా ఇప్పుడు నేచర్ వాక్ చాలా బాగుంటుంది అని చెప్పడం స్టార్ట్ చేశాడు మా గైడ్ సిద్ధు. పావులు ఉంటాయి, కర్రలు పట్టుకోండి అని పిల్లకాయల చేతికి కూడా కర్రలు సప్లై చేశాడు. రీల్స్కి బాగా అలవాటు పడ్డ 100 పిల్లకాయలు దారిలో వానపాముని చూసి కూడా రక్తపింజరు రోయ్, బుసకొట్టేస్తుంది రోయ్ అన్నారు. ఇంకొంతమంది పిల్లకాయలు ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఎక్కడికి వెళ్తున్నావు అని సార్లు అడిగాం అని ఏడుపు స్టార్ట్ చేశారు. సిద్ధు, ఇంత దూరం వచ్చి ఇక్కడ గైడ్గా పనిచేస్తున్నావా? అసలు ఎప్పుడు వచ్చావు? ఎంతకాలం అయింది అని అడగగానే కర్ర మీద కాలేసుకొని నిల్చొని కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తునెరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి చేరితి నెవ్వరు చేరని కొండలు చూచితి నెవ్వరు చూడని కొండలు గోదారొడ్డున పాపి కొండలు శివ అన్నాడు. ఒరే నీ పేరు సిద్ధు కాదరా బాబు, సిద్ధ అని పెట్టాలి అని అనుకున్న మనసులో. రంగస్థలం షూటింగ్ ఎక్కడ అయిందని చెప్తే సరే ఎలాగైనా దూరం వచ్చాం కదా ఒకసారి రంగమ్మ ఇంటికి వెళ్ళొద్దాంలే అని చెప్పి అటు సైడ్ వెళ్తే రంగమ్మ ఇంట్లో లేదు. ఏంటి భయ్యా రంగమ్మ ఇంట్లో లేదు అని అడిగితే ఈ మధ్యన ఆవిడ ఇంట్లో తక్కువ ఉంటుంది, కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు గైడ్. అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారు లొకేషన్, ఆ లొకేషన్లోనే రంగస్థలంలోని ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న పాట షూట్ చేశారని మా గైడ్ చెప్పాడు. అయితే అప్పుడు డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కాబట్టి ఆ పాట పాడాడు. కానీ ఇప్పుడు భయ్యనే హీరోగా ఎల్లమ్మ సినిమా వస్తుందని బయట టాకు. ఒకవేళ అదే నిజమైతే ఈ పాట డిఎస్పి కోసమే పాడాలి. ఎందుకంటే అటు సినిమాల్లో హీరోగా కంటిన్యూ అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ అవుతాడా, ఆ గట్టునుంటాడా లేక ఈ గట్టుకు వస్తాడా? ఆ గట్టునుంటావా దేవన్న ఈ గట్టుకొస్తావా, హోయ్ ఆ గట్టునుంటావా దేవన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో ఎల్లమ్మ సినిమా ఉంది, దిల్ రాజు డబ్బు ఉంది, వేణన్న బలగముంది, ఈ గట్టునేమో తమనన్న సౌండ్ ఉంది, ఆ గట్టునుంటావా దేవన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా దేవన్న ఈ గట్టుకొస్తావా. మీ పాటలు డ్యాన్సులు అయితే అవతల భద్రాచలం వెళ్ళడానికి బోట్ వచ్చే టైం అయింది, మనం త్వరగా రిటర్న్ అయ్యి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి అని గుర్తు చేశాడు సిద్ధు. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వంట చేసే చెఫ్ ఎవరో కాదు, మన కుమారి ఆంటీ వాళ్ళ కజిన్ బ్రదర్ కుమార్ అంకుల్. మేము వెళ్ళేసరికి మంచి జోరు మీద ఉన్నాడు. కాత్యాయిని భోంచేసావా, ఒరే కుమార్ ఇదేమి వంటరా అని రీల్ చేస్తున్నాడు. మా వైపు చూసి మీది మొత్తం 1000 రూపీస్ అయింది, 2 ఫిష్ పీసులు ఎక్స్ట్రా అన్నాడు. ఫ్యామిలీ మొత్తం ఒకటే డైలాగ్ చెప్పుకొని బతికేస్తున్నారా బాబు. భద్రాచలం వెళ్ళే బోట్ వచ్చింది. ఈసారి క్యాప్టెన్తో గొడవ పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ముందే క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి కాక పడదామని అక్కడికి వచ్చా. నడిగరికి వణక్కం, ఇది అన్న நம்ம తెలుగు కన్నడ எல்லாமே బోట్స్ వాళ్ళు అడిగారు. நான் நோ சொன்னேன், எதுக்கண்ணா நீதா இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதில் இருக்குது. இது என்ன அண்ணா கண்ணு லெங்க்த்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபஸ்ட் ஷாட், హీరో ಒಂದು బోటు నడుపువాడు మాదిరి పావం. ఆ ఇంట్రడక్షన్ ఎన్న అన్న ఒక 25 బోట్లు నీటిలోంచి గాలిలోకి దాడా 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 దాడా, అది దా హీరో ఇంట్రడక్షన్. ఏం మాట్లాడుతున్నావురా రూదర్ఫర్డ్, నేను తెలుగువాడినే తమిళోడిని కాదు అన్నాడు క్యాప్టెన్. హో మీ పేరేంటి సార్ అని అడిగాను. నా పేరు విజయ్ పాపికొండ అన్నాడు. హో సారీ కొండన్న అని అక్కడి నుంచి సైడ్ అయిపోయాను. బోట్ మళ్ళీ పేరంటలపల్లి వచ్చింది. కొండన్న
కొండంత లగేజ్ ఉంది, కాస్త భద్రాచలం వెళ్ళే బోటు పక్క కాపొచ్చు కదా, మాకు లగేజీ షిఫ్టింగ్కి ఈజీగా ఉంటుంది, నువ్వు ఆపకపోతే రష్మిక మీద ఒట్టే అనేసరికి బోట్ మళ్ళీ వెనక్కి తిప్పి అక్కడంత ప్లేస్ లేదు, కానీ అతను అక్కడ ప్లేస్ తీసుకొని మరీ మాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ కొండన్న. థ్యాంక్స్ ఏం వద్దురా, కానీ నా పెళ్ళికి మాత్రం నేను ఇన్వైట్ చేయలేను. ఇట్స్ ఎ బ్లడీ పర్సనల్ ఫంక్షన్ నో అని ఇంగ్లీష్లో ఫీల్ అయ్యాడు. సరే కొండన్న, పెళ్ళయ్యాక మంచి రోజు చూసుకొని పార్టీ చేసుకుందాంలే, బాయ్ అని చెప్పి భద్రాచలం వెళ్ళే బోట్ ఎక్కాం. మేము ఎక్కిన బోట్ పేరు సిరివెన్నెల, కానీ డ్రైవర్ పేరు మాత్రం సీతారామ శాస్త్రి కాదు, నాగార్జున. ఈ మధ్యనే కొత్తగా డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళ డాడీనే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈలోపు నాగార్జున, నాన్నగారు నొరిగాడిదే, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ప్లేస్లో కేవలం భద్రాచలం వాళ్ళు వెళ్ళే లగేజ్ మాత్రమే పెట్టాలని. అయ్యో సారీ నాన్నగారు, నేను కంగారులో మర్చిపోయాను అన్నాడు. నాగేశ్వరరావు అందాలరాముడు సినిమా నుంచి సునీల్ అందాలరాముడు సినిమా వరకు ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయ్యాయని, కానీ ఈ పాపికొండల లొకేషన్ మాత్రం ఫేమస్ అయ్యింది శేఖర్ కమ్లా తీసిన గోదావరి సినిమా నుంచే అని ఇక్కడ బోట్ స్టాఫ్ చెప్పారు. కానీ సినిమా డైరెక్టర్స్ అందరిలోకి వంశీకి మాత్రం ఈ గోదావరి అంటే మహా ఇష్టం. ఇష్టమేంటి, పిచ్చహే. ఆయన తీసిన అన్ని సినిమాల్లోనే గోదావరి ఉండాల్సిందే. అసలు ఈ పాపికొండల ట్రిప్కి రావడానికి మెయిన్ కారణమే వంశీ రాసిన మా దిగువ గోదావరి కథల పుస్తకం. ఇది చదివాక ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, పాపికొండల్ని గోదావరిని చూడాల్సిందే. అదిగో మాటల్లోనే వచ్చేస్తుంది ఈ బోట్ ట్రిప్కి లాస్ట్ పాయింట్ అయిన పోచవరం. ఇక్కడి నుంచి బై రోడ్ భద్రాచలం వెళ్ళాలి. సుమారు ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ వెళ్ళడానికి ఓ 2 గంటల టైము పడుతుంది. ఇదే పోచవరం బోటింగ్ పాయింట్. రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళకి ఎలా అయితే గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ ఉందో, అలానే భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళకి ఈ పోచవరం బోటింగ్ పాయింటే స్టార్టింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచే పాపికొండలకి బోట్లో వెళ్ళాలి. ఇక్కడ ఇసుక ఎంత మెత్తగా ఉందంటే అలా ఒక 4-5 సంచుల్లో నింపేసి తీసుకెళ్ళి బీదర్లో చెల్లేయాలన్నంత బాగుంది. లగేజ్ అంతా మోసుకుంటూ అలా మెట్లెక్కి పోచవరం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాం. ఇక్కడి నుంచి భద్రాచలంకి ఇప్పుడు మినీ బస్సులో వెళ్ళాలన్నమాట. ఈ బస్సు నడిపే బాబాయ్ పేరు సింహ అంట. బాలయ్య బాబుకి పెద్ద ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ కూడా అంట. అతని చేతి మీద సింహ అని పెద్ద పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. మీసం కూడా బాలయ్య బాబులాగే పెంచాడు. ఇదంతా సింహ మూవీ చూసాక వచ్చిన మార్పు అంట. నా భయం ఏంటంటే ఒకవేళ ఈ డ్రైవర్ బాబాయ్ అఖండ మూవీ చూసి కూడా ఇలాగే ఇన్స్పైర్ అయితే ఇక్కడ జనాల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. టీ బ్రేక్ అని చెప్పి బస్సుకు బ్రేక్ వేశాడు మన బాలయ్య బాబాయ్. లారీ డ్రైవర్ లాగా దూసుకుపోయేవాడిని ఇలా చిన్న బస్సుకి డ్రైవర్ చేశారు కదరా అని తెగ ఫీల్ అయిపోయాడు. అసలు ఇంత దూరం ఈ పాపికొండల ప్యాకేజీ బస్సుకి మీరెలా డ్రైవర్ అయ్యారు బాబాయ్ అని అడిగితే, తిరుపతి కొండలు, శ్రీశైలం కొండలు, సింహాచలం కొండలు, అరుణాచలం కొండలు ఇలా చాలా పుణ్యమైన కొండల దగ్గర డ్రైవర్గా పనిచేసి మానేసి ఈసారి డ్రైవర్గా పనిచేసే కొండలు పుణ్యమైన కొండలు కాకూడదని మొక్కి మరీ వచ్చానురా ఈ పాపికొండలకి అన్నాడు. కూల్ డౌన్ బాలయ్య బాబాయ్, కూల్ డౌన్, ముందు కాస్త టీ తాగి రిలాక్స్ అవ్వండి చెప్తాను అని లోనికి తీసుకొచ్చాం. ఉల్లిపాయ పకోవడం, తేనీటి పానీయం, మహదానందం, ధనాదన్ అని టీ బ్రేక్ని ఫటాఫట్ కంప్లీట్ చేసాం. భద్రాచలంలోకి ఎంటర్ అయ్యాం. అప్పటి వరకు ప్రకృతిని ఆస్వాదిస్తూ అందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సడన్గా టింగ్ టింగ్ టంగ్ టంగ్ అంటూ అందరి మొబైల్స్లోకి సిగ్నల్ వచ్చేసింది. ఇంకా ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకుంటూ
పక్క మనిషితో మాట్లాడకుండా కనీసం కిటికీలోంచి కూడా బయటకు చూడకుండా అందరూ సైలెంట్ అయిపోయారు. భద్రాద్రి రామయ్య, నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా. జై శ్రీరామ్. ఇంతటితో మా పాపికొండల ట్రిప్ అయిపోయి. మా పాపికొండల ట్రిప్ కనుక మీకు నచ్చినట్టయితే GODAVARI గోదావరి అని టైప్ చేసి శేఖర్ కమలకి SMS చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలిసే వరకు అంతవరకు బాయ్ 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 బాయ్లోనే.